హాయ్ వ్యూయర్స్, యాక్సిటీకి స్వాగతం. ఈరోజు మార్చి 15 అంటే వికలాంగుల దినోత్సవం సందర్భంగా మనం ఒక సరికొత్త కార్యక్రమాన్ని యాక్సిటీ ఇక్కడ ప్రవేశపెట్టింది. మరి యాక్సిటీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఔత్సాహికులు ఇక్కడ మనకు చాలామంది ఉన్నారు. మనకు చూస్తుంటే అర్థమైపోతుంది వీళ్ళందరూ వికలాంగులని. వీళ్ళందరికీ ముందుగా వికలాంగుల డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం వీళ్ళందరూ ఫస్ట్ పరిచయం చేసుకుందాం. ఇక్కడ ఒక అతనున్నారు, ఫస్ట్ వీళ్ళ పేర్లు పరిచయం చేసుకుందాం. హాయ్ బాస్, నీ పేరేంటి? వెంకటేశ్వర్లు సార్. రవీంద్ర. మీ పేరేంటి? జీవరత్నం. నా పేరు నాగరాజు. మీ పేరేంటి? షఫీ అహ్మద్ సార్. హయాత్ బాషా. నా పేరు హఫీజ్. సార్ మీ పేరేంటి? గుండాల రమణారెడ్డి. వెంకటేశ్వర్లు. మీ పేరేంటి సార్? నా పేరు రహమాన్ సార్. లక్ష్మయ్య. ఆనంద్ సార్. శ్రీనివాసులు. కే వెంకటేశ్వర్. మీ పేరేంటి బాస్? శ్రీనివాసులు. మీ పేరేంటి బాస్? కాళబర్ష. మీ పేరేంటి సార్? నా పేరు డి మల్లికార్జున్. మీ పేరేమ్మా? కామేశ్వరి. అరుణ. మీ పేరేంటమ్మా? నా పేరు లత. పేరేంటి? నా పేరు రఫీ సార్. ఓకే వేసి చూసాం కదా, మనం ఎంతోమంది వికలాంగుల దగ్గర మనం పరిచయాలు పెంచుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తలా ఒక పని చేసుకొని చిన్న షాపులు పెట్టుకోవడం కానీ, టైలింగ్ షాపులు కానీ, తర్వాత ఒక అతను మనం చూస్తున్నాం ఖాళీ బీర్ సీసాలు అంటే మందు సంబంధించిన సీసాలు అమ్ముకొని బతుకుతున్న జీవనాధారం చేస్తున్నారు. అన్ని బాగుండి ద్రోహం చేయాలి, ఎవరికో ద్రోహం చేయాలి, ఎవరికైనా నైవంచన చేయాలి అని ఆలోచిస్తున్నారే వాళ్ళే అసలైన వికలాంగులు. మరి ఇక్కడ చాలామంది వీళ్ళందరికీ మనం ఇక్కడ పిలవడం, ఈరోజు మార్చి 15 వీళ్ళందరికీ ఒక డేని ప్రకటించిన ప్రభుత్వం వీళ్ళందరి చేత మనం సరదాగా చిన్న చిన్న గేమ్లు ఆడిపించాలి. మనం అందరిని ఇక్కడ పిలిపించాం. పరిచయ కార్యక్రమాలు అయిపోతే మనం ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రెడీ? ఓకే, రెడీగా ఉన్నాం మనం ఇక్కడంతా. అక్కడ 5 మంది పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సైక్లింగ్ అనమాట, ట్రై సైక్లింగ్లో ఎవరు ఫస్ట్ వస్తారో, తర్వాత ఇంకో 5 మంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మనం ట్రై సైకిల్స్లో మళ్ళీ ఫస్ట్ వస్తారు. వాళ్ళిద్దరికి మళ్ళీ ఎవరు విన్నర్ అనేది మనం తెలుస్తాం ఇక్కడ. అండ్ ఫస్ట్ 5 మంది ఇక్కడ రెడీగా ఉన్నారు. రెడీయా? గట్టిగా చెప్పు. రెడీయా? రెడీయా? ఓకే, మరి రెడీగా ఉన్నారు. అండ్ రెడీ, స్టార్ట్. 1 2 3 గో. ఓకే, వచ్చేస్తున్నారు. ఫస్ట్ గ్రేట్ 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 హీరో హీరో. ఓకే, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓకే, 3 4. అండ్ ఇంకొక అతను ఆగిపోయాడు, ఎందువల్ల మరి తెలియదు. మరి అతన్ని అడుగుతాం ఎందువల్ల ఆగిపోయాడు. ఎందుకు ఇక్కడ మీకు స్లో అయింది? మీ సైకిల్ ప్రాబ్లం లేదంటే ఏంటి? చైన్ పడిపోయిందా? చైన్ పడి. ఓ, మీతో పాటు మేము పరిగెత్తలేకపోయాం, అసలు చాలా కష్టంగా అనిపించింది. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ రేస్ చూసాం కదా, ఒక ఇద్దరు మాత్రం లేట్గా రావడం జరిగింది. ఇద్దరు లేట్గా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ పాపం చైన్ పడిపోయింది. మధ్యలో దిగి చైన్ వేసుకునే దానికి అవకాశం లేదు కాబట్టి, అదిగా మనం ఎంటర్టైన్మెంట్గా ఏదో పోటీలు కాకుండా సరదాగా పెడుతున్నాం కాబట్టి దాని మీద మనం పెద్ద సీరియస్ తీసుకోకూడదు. అక్కడ ఫస్ట్ సెకండ్ అనేది కూడా ఏం లేదు, సరదా కోసం అలా పెట్టాం కాబట్టి వాళ్ళిద్దరు మెయిన్ చైన్ పడిపోవడం వల్ల అలా జరిగింది. అండ్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. అండ్ మన సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది. ఎవరు ఫస్ట్ వేస్తారనుకుంటున్నారు మీరు అందరిలో? మీరా? ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరు రావాలి, ఫస్ట్ రావాలి. కానీ ఇక్కడ మనం దీనికోసం స్పెషల్గా వెళ్ళింది కాబట్టి, సరదాగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి, సరదాగా ఆడుతున్నాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. తప్పకుండా మీరు అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, రెడీనా? గట్టిగా చెప్పాలి. ఓకే, మరి రెడీ? మరి 1 2 3 గో. ఓకే, ఫాస్ట్. సెకండ్ మీరు స్లోగా వచ్చినా సెకండ్ వచ్చారు. అక్కడ మళ్ళీ ఇంకో చైన్ 2 సార్లు. ఓకే ఓకే, అదే ప్రాబ్లం అవుతుంది మనకి 2 సార్లు. ఇందాక ఇద్దరికి చైన్ పడడం జరిగింది, అదే ఈ గేమ్లో కూడా మనకి ఇద్దరికి చైన్ పడిపోయింది, సరిపోయింది. అయినా పర్లేదు, ఏదో సరదాగా తీసుకుంటాం కాబట్టి. ఓకే వేస్తా చూసాం కదా, ఇప్పుడు మనం 2 రౌండ్లు అయిపోయాయి. అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్లో కూడా 5 మంది వచ్చారు. 5 మంది ఎలా వచ్చారు అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చిన 2 వచ్చినారు. ప్లస్ అలాగే కొంతమందికి చైన్ పడిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఆ రౌండ్లో వల్ల వాళ్ళని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఓకే, ఇది పెద్ద కాంపిటీషన్ కాబట్టి మనం కూడా సరదాగా తీసుకోవాలి. బట్టి మన అందరూ ఈసారి మరి రెడీయా? మీరందరూ కూడా రెడీనా? కాన్ఫిడెంట్? రెడీ? 1 2 3 స్టార్ట్ గో.
ఓకే చూసా కదండి ఇక్కడ మనతో ఇంకా ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఆయన ఫస్ట్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, ఇదేనా ఫస్ట్? ఓకే, ఆయన చేస్తున్నాడు. అందరు చేస్తుంటే ఈమెకి కుతూహలం కలిగింది, నేను చేస్తాను, నేను నడుపుతాను, నేను ఎంత మగవాళ్ళతో నేను కూడా పోటీ పడతాను, ఈవిడ కూడా వచ్చింది. ఆవిడకి మనం అభినందనలు తెలియజేస్తూ, అండ్ మీ ఇద్దరికే ఈరోజు అంటే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి గేమ్ అంటే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, సరదాగా ఆడుతున్నాం కాబట్టి జస్ట్ మీరు అక్కడ వరకే బందండి. ఎక్కువ పడిపోతున్నప్పుడు అలాంటప్పుడు స్పీడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. రెడీ రెడీ స్టార్ట్. 1 2 3 గో. ఓకే వేస్తాం. మనం ఇప్పటి వరకు ట్రై సైకిల్స్ మీద పరుగు పందెం చూస్తాం. ఇప్పుడు మనం జస్ట్ వాళ్ళు స్టిక్స్ మీద నడిచేదానికి రెడీగా ఉన్నారు. మనం నాకు చూస్తే అందరూ జెంట్స్తో పాటు ఆవిడ నేను కూడా వస్తానని చెప్పి ఆవిడ ప్రతిదానికి నేనున్నాను అని చెప్పి ప్రతిదానికి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా, ఎందుకంటే లేడీస్ ఈ విషయంలో ముందుకు రావడం. మరి ఈ రన్నింగ్ రేస్లో అందరూ రెడీగా ఉన్నారు. రెడీగా స్టార్ట్ చేద్దామా మరి? ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ గో. ఓకే రెడీ. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు. ఓకేనా, వీళ్ళిద్దరు చాలా చిన్నగా వస్తున్నారు. ఓకేనా, ఓకే చూస్తున్నాం మనం. చాలా హుషారుగా వచ్చేసాడు ఆయన. ఇంకొక ఆయన సింగిల్ హ్యాండ్ అనమాట, సింగిల్ కర్రతో వచ్చేసాడు ఆయన. ఇంకొక ఇద్దరు మాత్రం అలాగే ఆగిపోయారు. ఆవిడ లేడీ నేను 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 అన్ని విషయాలు చెప్పి వచ్చింది, కానీ పాపం ఆవిడ చాలా చాలా వెనకబడి ఉంది. ఓకే అండ్ ఓకే అండి, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దీంట్లో గేమ్ పార్టిసిపేట్ చేయడం అనేది కాకుండా సరదాగా అందరు దీంట్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తామని హ్యాపీగా చెప్పడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ సెకండ్ అందరు ఫస్టే. అండ్ ఈ గేమ్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకో రౌండ్ ఉంది. ఆ రౌండ్ ఏంటో మనం ఇప్పుడు తీసుకుందాం. ఓకే చూసాం కదా ఇప్పటివరకు మనం గేమ్స్ ట్రై సైకిల్ అలాగే వాకింగ్ బై స్టిక్స్తో చేశారు. అలాగే ఇక్కడ మనతో మాట్లాడడానికి అలాగే సరదాగా మనతో కొన్ని ఇంకా మిమిక్రీ మనం చేద్దాం. మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు. వీళ్ళు నిజంగా వీళ్ళని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడాల్సిన వీళ్ళ మీద ఇంకొకరు ఆధారపడి బతకడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అండ్ చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే చదువులేని వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరితో మాట్లాడడానికి అందరితో సరదాగా కొన్ని క్వశ్చన్స్ మనం అందరూ అడగడానికి కొన్ని ప్రిపేర్ చేసాం. మరి మీరు రెడీ? అందరు రెడీ చెప్పేదానికి? ఓకేనా, రెడీ. ఓకే, నేను సరదాగా ఉంటాయి ఈ క్వశ్చన్స్. మీరు ఇంత సిల్లీ ఉండి నేను అడిగిన క్వశ్చన్ని చెయ్యొద్దండి. నేను అడిగితే నేను ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతానో వాళ్ళు చెప్పండి, ఆన్సర్ మాత్రం చెప్పొద్దు. ఓకేనా, చాలా క్వశ్చన్ ఇది. ఏటీఎం తెలుసు కదా, మన అందరూ డబ్బులు డ్రా చేస్తుంటాం అన్నీ చేస్తుంటాం, కానీ ఏటీఎం అంటే ఏంటి ఎవరో తెలియదు అనమాట. మనకి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఏదో చెప్పారు, ఎనీ టైమ్ మర్డర్ ఏదో సంథింగ్ ఏదో కొన్ని చెప్పారు. అట్లా కాకుండా ఏటీఎం అనే దానికి అసలు ఏటీఎం అంటే ఏంటి అబ్రివేషన్ ఎవరు చెప్తారు? ఎవరు? అంత చేతులు ఎత్తండి ఫస్ట్. ఓకే నేను అడుగుతాను సార్, ముందు అక్కడ కడుక్కొని వస్తాను. ఫస్ట్ చెప్పండి. ఎనీ టైం మనీ. ఎనీ టైం మనీ. ఓకే, ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనుకుంటున్నాడు ఇతను. అండ్ నీకేమైనా తెలుసా? ఏటీఎం ఆటోమేటిక్ టెక్నికల్ మనీ మిషన్. ఆటోమేటిక్ టెక్నికల్ మిషన్. ఓకే, ఆటోమేటిక్ టెక్నికల్ మిషన్ అన్నాడు. అలాగే మన ఇంకొకరు ఉన్నారు ఇక్కడ సార్, నేను చెప్తానన్నాడు, మరి ఆయన అడుగుదాం. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఎస్, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ ఇది. ఓకే, ఈ విషయం మనకి ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మనం ఆ విషయం కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి హ్యాపీ. ఓకేనా, ఇంకా ఎవరైనా అడిగినప్పుడు అలా చెప్పండి. అండ్ ఇంకో క్వశ్చన్ నేను అడుగుతున్నాను. యాక్చువల్గా ఇది లేడీస్కి సంబంధించిన క్వశ్చన్. మగవాళ్ళు దీంట్లో ఎందుకంటే మ్యాక్సిమం మగవాళ్ళందరూ తింటుంటారు, ఆడవాళ్ళు పాపం చేస్తుంటారు కష్టపడి. మరి ఉగాది పచ్చడి మనం అంటాం షడ్రుచులు అంటాం. షడ్రుచులకు గాను షడ్రుచులు రావడానికి దాంట్లో ఏమేమి కలపాలి? ఎవరెవరు చెప్తారు? యాక్చువల్గా అది లేడీస్కి సంబంధించిన క్వశ్చన్, అయినా సార్ చెప్తా అంటున్నాడు. మరి సార్ దగ్గర అడుగుదాం. చెప్పండి, షడ్రుచులు అంటే ఏంటి అసలు? షడ్రుచులు అంటే 9 రుచులు అంటారు. 7 రుచులు కదా, తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఇవన్నీ కలిపితే షడ్రుచులు అవుతాయి. ఓకే, అలాగే మిస్ చేశారు, ఒకరు చెప్పలేదు. ఒకరు చెప్పాను సార్. ఓకే
షడ్రుచులు అన్నీ కలిపి చేస్తే ఉగాది పచ్చడి అవుతారు. అలాగే మన జీవితాలు కూడా కష్ట సుఖాల్లో కూడా బాగుండాలని దాని అర్థం అనమాట. వెరీ గుడ్ అండి. ఎప్పుడు సంతోషంగా ఉన్న బోరే, ఎప్పుడు కష్టాలు ఉన్న బోరే. అలా కాకుండా అప్పుడప్పుడు కష్టాలు పడుతుండాలి, అప్పుడప్పుడు సుఖాలు ఉండాలి. ఎందుకంటే అన్ని రకాలైన మేళవింపుల్లో ఉగాది పచ్చడి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో అన్ని పులుపు, కారం, ఒగరు అన్ని రకాలైన ఉంటాయి కాబట్టి మన జీవితం కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు బోర్ కొట్టకుండా ఉండాలి కోసం. అండ్ ఇంకో క్వశ్చన్ నేను రెడీగా అడిగేది అనుకున్నారు. ఇక సినిమాలు అందరూ చూస్తున్నారు కదా, జనరల్గా సినిమాలు మాత్రం చూస్తారు కామెడీగా అందరూ సరదాగా. దాంట్లో మహేష్ బాబు అంటే బాగా పిచ్చి చాలామందికి, అమ్మాయిలకైతే మరి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు. మరి ఈ విషయంలో మహేష్ బాబు ఫస్ట్ మూవీ ఏంటి, ఎవరు చెప్తారు చేతులు ఎత్తండి. ఫస్ట్ మూవీ అంటే హీరోగా అయిన తర్వాత, బాలనటుడుగా కాకుండా హీరో అయిన తర్వాత ఫస్ట్ మూవీ. ఓకే, ఇక్కడ చాలామంది ఉన్నారు. 5 మంది చేతులు ఎత్తారు. మొత్తం 5 మందిని అడుగుదాం, ఎవరు చెప్తారు చూద్దాం. చెప్పండి సార్. రాజకుమారుడు. ఓకే, రాజకుమారుడు అని చెప్పారు. మరి ఇంకా అక్కడ ఇంకొక అతను ఎత్తారు, మీరు చెప్పండి. రాజకుమారుడు. ఓకే, కన్ఫామ్. అండ్ ఇంకా ఎవరు చెప్తారు? రాజకుమారుడు. ఇంతకుముందు అందరూ తక్కువ రకం ఆన్సర్ చెప్పారు. ఏటీఎం అంటే మహేష్ బాబు అంటే మాత్రం అందరూ కరెక్ట్గా ఒకటే సినిమా చెప్తున్నారు, రాజకుమారుడు. ఓకే, నేను కూడా రాజకుమారుడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రాజకుమారుడు కదా మహేష్ బాబు. ఓకే. అండ్ ఇంత సరదా క్వశ్చన్లో మనం ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, మన సరదాగా క్వశ్చన్స్తో పాటు ఒక మిమిక్రీ చిన్న చెప్పించుకుందాం ఆయన అడిగి. సార్ చెప్పండి సార్, సినిమా యాక్టర్స్ ఎవరిదైనా. సిల్క్ స్మిత స్విమ్మింగ్ పూల్లో పడిపోయినప్పుడు మన ముందుగా ఆ యొక్క దుర్ఘటనని సాయి కుమార్ గారు చూసి ఆయన ఎలా పంక్ అవుతారు, ఎలా హట్ అవుతారు అనేది ఇప్పుడు చూపిస్తాను. సిల్క్ స్మిత స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది, వచ్చి ఎవరన్నా కాపాడండి ప్లీజ్ అనే టైంలో అక్కడికి స్పాట్లో మన ప్రకాష్ రాజ్ గారు వస్తారు. స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందని చెప్పి నన్ను పిలిపించి నన్ను కూడా స్విమ్మింగ్ పూల్లో తోసేద్దామన్నా, నాకు తెలుసు మీరు కుట్ర చేస్తున్నారు, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ స్పాట్లో ఏంటంటే మళ్ళీ చిత్తమోహరం కలుస్తారు, చిత్తమోహరం. మళ్ళీ ఆయన అయ్యా బాబాయ్ సిల్క్ స్మిత స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందంట, ఏదో నాకు మామూలుగానే ఒక్కొక్కటి 2గా కనిపిస్తుంది, సిల్క్ స్మిత స్విమ్మింగ్ పూల్ కూడా 2 కనిపిస్తుంది, నేను కాపాడను అమ్మ, నేను వెళ్ళిపోతున్నానా. సేమ్ టైమ్ సుధాకర్ గారు వస్తారు. అబ్బా సిల్క్ స్మిత స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందంటారు, ఎంత హ్యాపీ న్యూస్. ఇప్పుడు ఆయన లాస్ట్లో మన ఎవరు కాపాడలేరు, మళ్ళీ సాయి కుమార్ గారు ఎవరు కాపాడలేరా సిల్క్ స్మిత స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది, చాలా మంచి నడి, చాలా మంచి హీరోయిన్, ఎవరైనా కాపాడండి అంటే అప్పుడు మళ్ళీ వస్తారు తెలుగు సినీ ప్రముఖుడు, తెలుగు సినీ నాయకుడు, అదే మన రాజకీయ నాయకుడు. అయ్యో రే ఎంత మాట, ఒక సిల్క్ స్మిత స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందంటే ఎవరు కాపాడలేదంటే మన తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రానికి, తెలుగు రాజకీయానికి, తెలుగు సినీ ప్రముఖకు ఎంతో అవమానకరం, ఆ సిల్క్ స్మితను నేను కాపాడుతాను అని చెప్పి ఆయన స్విమ్మింగ్ పూల్లో దూకేసి ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి సిల్క్ స్మిత కాపేస్తాడు. అలా ఈ సన్నివేశం ఉంటుందండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా అందరిని నవ్వించారు.